హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టేషన్కి ఆనంద్, హారిక ఇద్దరు లగేజ్తో దిగుతారు. ఆనంద్ అటు ఇటు చూస్తూ చిన్నోడు వస్తాడు అని రైల్వే స్టేషన్కి పెద్దోడు చెప్పాడు. ఇంకా రాలేదేంటి? ఒక్కసారి కాల్ చేయి అని అంటాడు. తను వెనక నుండి వచ్చి అవసరం లేదు, ఇక్కడే ఉన్నాను అని అంటూ వారి ముందర నిలబడతాడు. హారిక లగేజ్ బ్యాగ్ తనకిస్తూ వెళ్దామా అని అంటాడు. సరే అని తల ఆడిస్తారు. భార్గవ్ డ్రైవ్ చేస్తున్నా బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు అని అంటాడు. ఏం ఎంజాయ్ రా, వెళ్ళినప్పుడు నుండి ఇప్పుడు కారు ఎక్కే వరకు ఒక్కటే బాధుడు. ఇప్పుడే కాస్త రిలీఫ్గా ఉంది అని అంటాడు. మీ అన్నయ్య ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాడా అని హారిక అడుగుతుంది. అవును వెళ్ళాడు అని బదులిస్తాడు. కనీసం ఈసారైనా జాబ్ వస్తే బాగుండు అని హారిక అంటుంది. వస్తుందిలేమ్మా అని భార్గవ్ అంటాడు. ఏమోరా, చేతుల వరకు వచ్చి ఎన్నో జారిపోయాయి, ఇప్పుడు కూడా అదే అవుతుంది అని వేస్తుంది. పెళ్ళి వయసు కూడా వచ్చేసింది. ఉద్యోగం సద్యోగం లేనిది ఎవరు పిల్లని చేసుకుంటారు అని ఏ ముఖం పెట్టుకొని అడగాలిరా అని హారిక అంటుంది. ముందు అయితే వాడికి ఉద్యోగం రాని, తర్వాత వీటన్నిటి గురించి ఆలోచించవచ్చు. ముందుగానే అన్నీ ఊహించుకుంటున్నావు అని ఆనంద్ అంటాడు. మీకు అలాగనే ఉంటుంది. వాడు ఇంకా చిన్న పిల్లాడు అనుకుంటున్నావా అని తను కోపపడుతుంది. పిల్లాడు కాదు, మాకు తెలుసు, కానీ వాడికి సెట్టు కానిదే మనమేం చేస్తాం? అయినా జరగాల్సిన సమయంలో అన్నీ జరుగుతాయి. నేను కంగారు పడినంత మాత్రాన జరిగిపోవు. వారు ఎలా మాట్లాడుతూ ఇంటికి వస్తారు. లగేజ్ బ్యాగ్ తీసుకొని భార్గవ్ వారి బెడ్రూమ్లోకి వస్తాడు. ఇంటర్వ్యూకి వచ్చిన హర్ష మొదట 2 రౌండ్లు పూర్తి చేస్తాడు. లంచ్ బ్రేక్ కావడంతో ఇంటర్వ్యూ చేసేవారు తినటానికి వెళ్తారు. మేఘన కాల్ చేసి హర్ష మాట్లాడుతూ ఉంటాడు. అప్పటి వరకు అయితే నేను చెప్పింది ఇంక మీద ఎలా జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. ఈ జాబ్ వస్తే బాగుంటుంది, ఏం జరుగుతుందో ఏమో అని మేఘనతో అంటాడు. ఈసారి పక్క నీకు జాబ్ వస్తుందని నాకు అనిపిస్తుంది అని మేఘన అంటుంది. ఇక్కడే ఇంటర్వ్యూ వచ్చింది. నాకు ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు అనేది నాకు మాత్రమే తెలుసు. వారు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి చూస్తే వస్తుంది అనే నమ్మకం మాత్రం లేదు. నువ్వు అలా ప్రతి ఒక్కటి నెగిటివ్గానే ఆలోచించు. పాజిటివ్గా నేను చెబుతున్నాను కదా, నీకు తప్పకుండా జాబ్ వస్తుంది. ఒకవేళ నేను అనుకున్నట్టుగా జాబ్ వస్తే నువ్వు నాకు పార్టీ ఇవ్వాలి అని మేఘన అంటూ గదిలో నుండి బయటకు వచ్చి హర్ష ఇంటివైపు చూస్తుంది. హారిక బట్టలు ఆరేస్తూ కనపడుతుంది. హర్ష మీ అమ్మ నాన్న వచ్చి ఉన్నట్టున్నారు అని అంటుంది. అవును, ఈరోజు వస్తానని చెప్పారు. భార్గవ్ తీసుకొని వచ్చేశాడా అని అంటాడు. అవును వచ్చాడు. ఇంకేంటి, ఇంక మీద మా రూమ్ వైపు చూడరేమో సార్ గారు అని అంటుంది. ఏంటి ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు? ఇంతకుముందు కూడా వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు మాత్రం నీ దగ్గర రాకుండా ఉంటానా? ఎంతమంది ఉన్నా
నిన్ను వదిలేది లేదు అని అంటాడు. అది సరే, మీ ఆయన ఏమంటున్నాడు అని అడుగుతాడు. రాత్రి తాగడం, పొద్దున సారీ అని బ్రతిమాలుకోవడం ఇది నాకు అలవాటైపోయిందిలే అని అంటుంది. పొద్దున్నే మళ్ళీ గొడవ అయింది. డివోర్స్ గురించి మళ్ళీ మాట్లాడాను. తను మాత్రం ఇవ్వడం కుదరదు ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. కానీ నేను తీసుకోకుండా ఆగాను కదా అని అంటుంది. ఇంతలో ఇంటర్వ్యూ చేసే మేనేజ్ క్యాపిటల్ లోనికి వెళ్తూ ఉంటాడు. సరే, మేఘన వాళ్ళు వచ్చారు, నేను తర్వాత కాల్ చేస్తా అని అంటాడు. ఓకే, తర్వాత చెయ్యి. నువ్వు మాత్రం కాన్ఫిడెంట్గా ఉండు. ఏమాత్రం కాన్ఫిడెంట్ని వదిలిపెట్టకు. తప్పకుండా నీకు ఈసారి జాబ్ వస్తుంది అనే తన మీద ఉన్న నమ్మకం బయట పెడుతుంది. సరే అన్నట్టుగా తల ఆడిస్తూ కాల్ కట్ చేస్తారు. కొద్దిసేపటికి అటెండ్ వచ్చి హర్షని పిలుస్తాడు. తను పైకి లేచి గట్టిగా ఊపిరి తీసుకుంటూ అక్కడి నుంచి వారికి వస్తాడు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో చూద్దాం.